నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలోని చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందించాలని, బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేయటం మానుకోవాలని కమిషనర్ సూరితేజ ప్రజలకు తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 44వ డివిజన్, పెద్ద బజార్, ముంగుమురువారి వీధి, బార్కాస్ రోడ్, రాయజ్ వీధి, తిప్పరాజు వారి వీధి, శివప్రియ హోటల్, కలెక్టరేట్, మహబూబ్ ఖాన్ పార్క్ తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి హెచ్చరించాలని, మరలా అదే విధంగా ప్రవర్తిస్తే భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే చిన్న బజార్ ప్రాంతంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పశువుల సంచారాన్ని నియంత్రించేలా గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహబూబ్ ఖాన్ పార్క్ నందు లైటింగ్, పచ్చదనం కొరకు పూల మొక్కలు, చెట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా డివిజన్ పరిధిలో ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ చేయించాలని, స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. అనంతరం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన పిదప ఖాళీ స్థలాలకు పన్నుల వసూలు చేయాలని ఖాళీ స్థలాలకు పన్నులు వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. అలాగే నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తమ ప్రాంగణాలలోనే తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు పబ్లిక్ రోడ్లపై వాహనాల పార్కింగ్ను మానుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఏడీహెచ్ ప్రదీప్ కుమార్, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ప్రకాష్ బాబు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. లో భాగంగా 46వ వార్డుకి 44వ వార్డుకి విజిట్ చేయడం జరిగింది. ఈ పరిసరాలన్నీ కూడా పరిశీలించడం, పొద్దున్న నుంచి పరిశీలించడం, 6 నుంచి కూడా పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే నగరవాసులకి అందరికీ విజ్ఞప్తి, మీకు డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. వెహికల్స్కి మాత్రమే చెత్త ఇవ్వండి. ఎక్కడ వీధి చివరిలో మన చెత్త వేయకూడదు. దానివల్ల అందరికీ కూడా ఇబ్బంది. అలానే కొన్ని వెహికల్స్ అంటే అన్యూజ్డ్ వెహికల్స్ అవన్నీ కూడా రోడ్డు మీద పార్క్ చేసి ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతూ ఉంది. కాబట్టి దయచేసి మీ వెహికల్స్ మీ ఇళ్ల దగ్గర కానీ ఖాళీ స్థలాలు ఏమన్నా ఉంటే వాటిల్లో కానీ పార్కింగ్ చేసుకొని తప్పిస్తే రోడ్డు మీద దయచేసి వెహికల్స్ని పార్క్ చేయొద్దు. మనకి పీక్ అవర్స్లో కూడా చాలా ఇబ్బంది ఇదవుతుంది. అలానే ఒక 3 వెహికల్స్ వాడని వెహికల్స్, చాలా సంవత్సరాల నుంచి వాడని వెహికల్స్ని రోడ్డు మీద ఉన్నట్టు కలెక్టరేట్ దగ్గరలోనే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ట్రాఫిక్కి ఆల్రెడీ సీఏకి చెప్పడం జరిగింది. వాళ్ళని వెంటనే రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అలానే మిగతా డ్రైన్ డీసిల్టేషన్ కానీ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా శానిటరీ సిబ్బంది కానీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ, అందరూ ఇంజనీరింగ్ విభాగాలు కానీ అందరూ కూడా ఇక్కడ చేయాల్సిన వర్క్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టేకప్ చేసి చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఖాళీ స్థలాలకి మనం నోటీసెస్ ఇస్తున్నాం. ఎక్కడైతే పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయో ఆ ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా నోటీసెస్ జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్లాట్ని వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నోటీస్ ఇచ్చి నగరపాలక సంస్థ నుంచి కూడా వాళ్ళకి క్లీన్ చేసుకునేలాగా ప్రోత్సహించడం జరుగుతుంది.